ఈ దేశంలో దేనికైనా నిబంధనలు ఉంటాయేమో కానీ టోల్ ప్లాజాల నిర్వహణకు మాత్రం ఏ నిబంధనలు పనిచేస్తున్నట్టు అనిపించదు. అన్ని అని చెప్పలేం కానీ ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉండే టోల్ ప్లాజాల్లో మాఫియా కల్చర్ కనిపిస్తుంటుంది. తాము చెప్పిందే రూల్, తాము చేసిందే వసూలు అన్నట్టు వాహనదారులు ఎవ్వరూ నోరెత్తకుండా చేస్తుంటారు టోల్ ప్లాజా సిబ్బంది. అందినంత దోచుకోవడమే కాకుండా అక్కడక్కడ వాళ్ళు చేసే రుబాబు మనకేం కొత్త కాదు. అయితే ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో చిలికి గాలివానగా మారింది. టోల్ ప్లాజా అక్రమాలను చర్చనీయాంశంగా మలిచింది. అదేంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ అనే ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజాలో నుంచి వెళ్తున్న ఓ అడ్వకేట్ కి అక్కడ సిబ్బందికి మధ్య నిబంధనల విషయంలో ఘర్షణ తలెత్తింది. తప్పెవరిది, ఎందుకు ఘర్షణ తలెత్తింది అన్న వివరాలను పక్కన పెడితే టోల్ ప్లాజా సిబ్బంది కండకావరంతో న్యాయవాదిపై దాడికి దిగారు. ఒక్కరు కాదు, సిబ్బంది అంతా కలిసి న్యాయవాదిపై అమానుషంగా దాడి చేశారు. అయితే ఈ ఘర్షణలో తప్పెవరిది, నిబంధనలను ఉల్లంఘించిందెవరు అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం కావు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఒక వ్యక్తి పైన దాడికి దిగడం, అందులోనూ అందరూ చూస్తుండగా ఓ న్యాయవాదిని నడి రోడ్డుపై కొట్టడం చూస్తే టోల్ ప్లాజా యాజమాన్యాల అండదండలతో అక్కడున్న సిబ్బంది ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఈ ఘటన అక్కడే కాదు, దేశంలో అక్కడక్కడ అగుపిస్తున్న టోల్ ప్లాజా దౌర్జన్యాలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఉంది. టోల్ మాఫియా ముఠాల ఆగడాలకు ఈ ఘటన పరాకాష్ఠగా నిలుస్తోంది. అయితే టోల్ ప్లాజా సిబ్బంది లాయర్ పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంగబలం ఉంది కదా అని ఎవరి మీద దాడి చేసినా చెల్లుతుందని భావించిన టోల్ ప్లాజా సిబ్బందికి కొద్ది నిమిషాల్లోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తమ సహచర న్యాయవాదిపై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్న అడ్వకేట్లు నిమిషాల్లో టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఒక్కరో ఇద్దరు కాదు, అతి కొద్ది సమయంలోనే టోల్ గేట్ దగ్గరికి న్యాయవాదుల దండు కదిలి వచ్చింది. వందలాది వాహనాల్లో వేలాది మంది అడ్వకేట్లు తరలివచ్చారు. నల్లకోట్లు ధరించి వచ్చిన న్యాయవాదులు ఓ సైన్యంలా కదిలారు. తమ తోటి న్యాయవాదికి జరిగిన అవమానానికి సరైన బుద్ధి చెప్పారు టోల్ ప్లాజా సిబ్బందికి. అంతేకాదు, టోల్ ప్లాజా సిబ్బంది దోపిడీని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. టోల్ ప్లాజాలో జరుగుతున్న అక్రమాలపై దండెత్తారు. వారి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. న్యాయవాదుల పోరాటంతో దిగివచ్చిన ప్రభుత్వం బారాబంకీ టోల్ ప్లాజా అనుమతులను రద్దు చేసింది. బార్ అసోసియేషన్ తీర్మానంతో దాడి చేసిన వారి తరపున వాదించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇప్పటి వరకు జనాన్ని రాబందుల్లా పీకుతిన్న టోల్ ప్లాజాని ఎత్తివేయడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అడ్వకేట్ల ఐక్యత యావత్ దేశం దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఈ ఘటన ఒకటే కాదు, టోల్ ప్లాజాల దగ్గర ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఆ ప్రాంతాన్ని తమ ఇలాకాగా భావించి పేర్చేగిపోయే టోల్ ప్లాజా నిర్వాహకుల అరాచకాలు అన్ని ఇన్ని కావు. వాహనదారుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు చూస్తే మనం పరాయి రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కూడా వస్తోంది. చివరకు ప్రభుత్వ అధికారులను సైతం లెక్క చేయని పరిస్థితి ఉంది. వారు చేసింది తప్పైనా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. మనం చెల్లించాల్సిన టోల్ ఫీజులను గురించి తప్ప ఏదైనా జరిగితే సిబ్బందిపై ఎవరికి కంప్లైంట్ చేయాలి, వారికి బాధ్యులెవరు అన్న అనేక విషయాలు అత్యంత రహస్యంగా ఉంచేందుకేమో ఎక్కడా బోర్డుల్లో పెట్టరు. అందుకే టోల్ ప్లాజాల్లో సిబ్బంది నిర్వాహకం ఇష్టారాజ్యంగా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ బారాబంకీ ఘటన రెండు విషయాలను తేటతెల్లం చేసింది. ఒకటి, టోల్ ప్లాజా అరాచకాలను మరోసారి చర్చనీయాంశం చేసింది. రెండు, నిర్వహణ లోపాలను వెలుగులోకి తెచ్చింది. ఇక ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా ఇదే తంతులా మారింది టోల్ ప్లాజా వసూళ్ల దందా. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు టోల్ ప్లాజాల్లో అరాచకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. లేదంటే ఏదో ఒక రోజు టోల్ ప్లాజాలను ఎత్తివేసే వరకు బారాబంకీలో మాదిరిగానే ఉద్యమాలు చేయాల్సి వస్తుందంటున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.